ఈరోజు తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షను 503 పోస్టులకు గాను తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 13 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షను అత్యంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం నిర్వహించి ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా, ఎక్కడ కూడా లీకేజీ లేకుండా, ఎక్కడ కూడా ఏ చిన్న అవాంఛన సంఘటన లేకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని, ప్రభుత్వం గాని నిరుద్యోగులకు ఎక్కడ కూడా భంగం కలిగేలా వివరించలేదు. ఇవాళ అనేక మంది ఇవాళ గ్రూప్ 1 పైన పోస్టులు అమ్ముకున్నారని, లేకపోతే సెంటర్లలో లీకేజ్ జరిగిందని, లేకపోతే ఒకే సెంటర్లో కూర్చున్న వాళ్లకు 700 మందికి 600 మందికి ఒకటే మార్కులు వచ్చాయని రకరకాల విష ప్రచారం చేస్తూ, ఒకవైపు కోర్టుకెళ్లి ఇలా ఒక స్టేని తీసుకొస్తూ, ఇట్లా అనేక రకాలుగా నిరుద్యోగుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా కొందరు కోచింగ్ సెంటర్లు యజమానులు కుమ్మక్కై, అదేవిధంగా ఎవరైతే ప్రిలిమ్స్ లో కనీసం క్వాలిఫై కాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోని గూటుపురాణిగా ఏర్పడి ఈ గ్రూప్ 1 పరీక్ష పైన, లేకపోతే గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన విష ప్రచారం చేసే ప్రచారం జరుగుతూ ఉంది. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతలారా మీరు అందరూ గమనించాలని కూడా కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఉన్నటువంటి నిర్వాహకం వల్ల, నిర్లక్ష్యం వల్ల మళ్ళొకసారి ఆ తప్పిదాలు జరగొద్దని అనేక విధాలుగా ప్రభుత్వం ఆలోచన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత పారదర్శకంగా, పటిష్టాత్మకంగా తీసుకుంది. మూల్యాంకనంలో కూడా తేడాలు వచ్చినట్లుంటే మళ్ళీ 1-2 సార్లు రివ్యూ చేసుకుంది. ఇవాళ మూల్యాంకనంలో గాని, లేకపోతే వాల్యుయేషన్ లో ఉంటే కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళ కరెక్షన్ కూడా అవకాశాలు ఇచ్చింది. అంటే ఎక్కడ కూడా తప్పిదాలు లేకుండా బ్లూ ప్రింట్లు ఇచ్చి అత్యంత నిష్ఠానితులైనటువంటి అధ్యాపకులనే వాల్యుయేషన్ జరిగింది. వాల్యుయేషన్ లో లోపాలు లేదు. కోటి ఉమెన్స్ లో అనేక లోపాలు జరిగినాయి, ఒకే సెంటర్ లో ఇచ్చారని. ఒక మహిళల భద్రత కోసం ఒక విశాలమైనటువంటి విస్తీర్ణం కలిగినటువంటి పెద్ద ఒక యూనివర్సిటీ కాబట్టి, కళాశాల కాబట్టి అక్కడ ఒక సెంటర్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఏదో లోపాలు జరిగినాయని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు తెలుగు మీడియం సంబంధించి 40% మంది గ్రూప్ 1 లో ప్రిలిమ్స్ మెయిన్స్ రాశారు. మెయిన్స్ రాస్తే వాళ్ళకు రాలేదని అన్నారు. ఇవాళ సాధారణం ఒకే సెంటర్లో ఒకే వ్యక్తులకు మార్కులు రావడం అనేది కూడా సాధారణమే, అనేక చోట్ల జరిగినాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇవాళ నారాయణ ఐఏఎస్ అకాడమీ, లేకపోతే శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ నుంచి యంగ్స్టర్ పిల్లలు ఇవాళ యూనివర్సిటీలో పీజీ కోసమో ఇంకో దానికి వస్తే వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు, సెకండ్ ర్యాంకులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి, లేకపోతే కోచింగ్స్ ఉంది కాబట్టి మొదట్లో సంవత్సరాల తరబడి చదివినటువంటి డిగ్రీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చి సెకండ్ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా యూనివర్సిటీ స్థాయిలో సీట్లు రాని పరిస్థితి ఉంది. అట్లా మేము టాలెంట్ లో మాకు రాలేదు అంటే ఆరోపణలు చేసేవాళ్ళు, దీనిపైన తెలంగాణ ప్రభుత్వం పైన గుడ్డగాల్సి వేసే వాళ్లకు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను. మీరు ఏదైనా సైంటిఫిక్ ఆధారాలు తీసుకురండి. గుడ్డిగా వాస్తవాలు నమ్మి మన పాడి కౌశిక్ రెడ్డి లాగా మాట్లాడి పోస్టులు అమ్ముకున్నారు, ఎమ్మెల్సీ రాముల నాయక్ కోడలికి ఒక ర్యాంక్ వచ్చిందని బ్లైండ్ గా మాట్లాడకండి దయచేసి. మీ దగ్గర ఏమైనా సైంటిఫిక్ ఆధారాలు ఉంటే, ఏమైనా లోటుపాట్లు ఉంటే తీసుకొని రండి, మాట్లాడదాం. కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, ఇవాళ ప్రభుత్వం పైన, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన నిందలు వేయడం అనేది సరైనది కాదు. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల భరోసా కోసం ఉంది, బతుకుదు కోసం ఉంది. ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. కొందరు కావాలని ఇవాళ కోచింగ్ సెంటర్ల యజమానులతో కుమ్మక్కై, కొందరు ఫ్యాకల్టీలు అందరూ కూడా కుమ్మక్కై దీనిపైన ప్రచారం చేసి కోర్టులో దీన్ని రద్దు చేసే ఆలోచనలో కుట్ర చేస్తా ఉన్నారు. దీని వెనక ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కుట్ర చేసే విష ప్రచారం జరుగుతూ ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ లో ఎక్కడ కూడా లోటుపాటు లేదు, ఏ సెంటర్లో అక్రమాలు జరగలేదు, ఎక్కడ కూడా లేదు. అత్యంత పారదర్శకంగా సీసీ కెమెరాల్లో, నిఘాలో ఈ పరీక్ష కేంద్రాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. దిద్దిన వాల్యుయేషన్ లో కూడా ఎక్కడ లోపాలు లేవు. వాల్యుయేషన్ లో ఇప్పటికీ 2 సార్లు దాన్ని రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇవాళ మనం ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు 1-2 సార్లు వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది. వాల్యుయేషన్ లో ఎక్కడ కూడా తేడాలు లేవు. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు చేసినటువంటి, వాళ్ళు రాసిన పరీక్ష పత్రాలే వాళ్ళు దిద్ది వెబ్సైట్ లో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే అధ్యాపకులకు కూడా బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం కావచ్చు, ఎక్కడ కూడా లోటుపాట్లు జరగలేదు. ఉర్దూ మీడియం వాళ్ళు 9 మంది రాస్తే 7 క్వాలిఫై అయ్యారు అనేది ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు.
కాబట్టి ఇవాళ ఓసీలో ఒకటే ఓసీ వాళ్లకు ర్యాంకులు వచ్చాయని, లేకపోతే ఒకే సెంటర్లో 140 మందికి వచ్చారని, 19th 20 సెంటర్లో అక్రమాలు జరిగినాయి, రకరకాల ఈ ప్రచారాలను మానుకోండి. క్వాలిఫై గాని ప్రిలిమ్స్ లో కనీసం అర్హత సాధించని అభ్యర్థులు ఈ రోజు లొల్లి చేస్తా ఉన్నారు ఇవాళ. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ కాంచి ప్రిలిమ్స్ కాంచి ఇప్పటి వరకు దాదాపు 100 కేసులు వేశారు. కోట్లనే వీగిపోయింది, కోట్లు వాళ్ళకు మొట్టికాయలు వేసింది. అయినా కూడా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం బాధ్యతతో పనిచేస్తుంది. అనేక కుట్రదారులు ఈ గ్రూప్ 1 రద్దయితే మాకు పంట బంతది, మేము మళ్ళీ నిరుద్యోగులను రోడ్ల మీదకి తీసుకురావాలనే ఆలోచనతోనే ఒకవైపు ప్రతిపక్షాలు కాచుకొని గోతికా నక్కల్లాగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆ అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. ఇది నిరుద్యోగుల ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, నిరుద్యోగులకు బతుకుని భరోసా నిలబెట్టి ప్రభుత్వం. కాబట్టి దయచేసి గ్రూప్ 1 పైన గాని, వాల్యుయేషన్ పైన గాని, లేకపోతే పరీక్ష సెంటర్లో జరిగినటువంటి లోపాల దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. పరీక్ష సెంటర్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సీసీ కెమెరాలో నిఘాలతోని, పోలీసు పహారాతోని పరీక్ష నిర్వహించింది. ఎక్కడ లోటుపాట్లు జరగలేదు. దయచేసి ఈ తప్పుడు ప్రచారాన్ని మనం తిప్పికొడదాం. నిరుద్యోగుల కోసం ఈ ప్రభుత్వం ఉంది. తెలంగాణలో లక్షలాది మంది ఉన్నటువంటి నిరుద్యోగులారా, ఈ యొక్క తప్పుడు ప్రచారాలను, విష ప్రచారాలను మీరు తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. కొందరు పిడికెడు మంది ఉన్నటువంటి కొందరు పనిగట్టుకొని ఇవాళ ఆర్సీ రెడ్ లాంటి, లేకపోతే కొన్ని కోచింగ్ సెంటర్లు కావచ్చు, కొందరు అశోక్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, కొందరు ఫ్యాకల్టీలు జమై ఇది తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఖబర్దార్, ఇది మీరు మళ్ళొకసారి గ్రూప్ 1 పైన ఆధారాలు లేకుండా, శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా మీరు గుడ్డిగా తప్పుడు ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా తిప్పికొడతాం. మొన్ననే బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నోటీసులు పంపింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.